సమాచారం అందుతుంది. రూట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపుగా కూడా 35 నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రిని ఈడీ కార్యాలయానికి తీసుకురావడానికి ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ ని మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. మరి ఆ రూట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. రూట్ లో పోలీస్ బలగా అంటే ఆమ్ ఆద్మీ కార్యకర్త ఇప్పుడే సమాచారం అందుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. లేటెస్ట్ అప్డేట్, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అనేది లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్. ఎస్, ఎప్పుడెప్పుడా అని చెప్పి ఈ అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. 2 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జాక్ట్ గా 2 గంటలు, అవును 2 గంటల్లోనే మొత్తం సీన్ అంతా మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి అరెస్ట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. ఈడీ లిక్కర్ స్కామ్ లో ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకుంది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కి అరెస్ట్ కి సంబంధించి ఊహాగాళ్లకు తెరదించింది ఈడీ. ముఖ్యంగా డాక్యుమెంట్స్ తో వెళ్ళింది, దాంతోపాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వెళ్ళింది. ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వెళ్ళిందో పరిస్థితి అర్థమైంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఏ క్షణానైనా అరెస్ట్ జరగచ్చు అంటూ కూడా. ఇప్పుడు అదే అంశం నిజమైంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి అటు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కి సంబంధించి ఆయన తీసుకువెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. 2.5 గంటల ఉత్కంఠకు తెరపడింది. అవును, ఇప్పుడు ఏ క్షణాన్నైనా ఆయన ఇంటి నుంచి ఈడీ ఆఫీస్కి తరలించే అవకాశం ఉంది. మరి రాత్రంతా ప్రశ్నిస్తారా, లేకపోతే ఈడీ ఆఫీస్కి చేరిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏం జరుగుతోంది ఢిల్లీలో? ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, రామకృష్ణ ఉన్న లొకేషన్ కి మరి కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేరుకోబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. రామకృష్ణ, ఈడీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్టు తాజాగా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకునేటువంటి రూట్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడ ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ఇప్పటికే మెట్రో రైళ్లలో, బస్సుల్లో ఢిల్లీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి వచ్చే దారులన్నింటినీ కూడా సీల్ చేశారు. సరిహద్దు ప్రాంతాన్ని సీల్ చేశారు. ఇక్కడ ఈడీ కార్యాలయాన్ని 4 రూట్స్ కూడా మొత్తంగా కూడా సీల్ చేశారు పోలీసులు. ఎవరిని, ఎటువంటి వ్యక్తులను కూడా ఇక్కడికి రానివ్వకుండా మరి ఇటు కార్యాలయం మీదకి ఆమ్ ఆద్మీ కార్యకర్తలు అటాక్ చేస్తారా, మరి అక్కడ ఢిల్లీ సీఎం ఇంటికి చేరుకుంటారా, ముఖ్యమంత్రిని తీసుకొచ్చే రహదారులని దిగ్బంధనం చేస్తారా, అడ్డుకుంటారా, మరి ఏ రకమైన ఆందోళన చేస్తారు అని చెప్పేసి కూడా పోలీసులు చూస్తున్నారు. ఒకవేళ ఎలాంటి ఆందోళన జరిగినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేందుకు ఇక పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువైపు భారీగా పారామిలిటరీ ఫోర్సెస్ కూడా రంగంలోకి దించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిని కానీ ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఈ కార్యాలయానికి కూడా భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కూడా చూసుకుంటే టోటల్ గా మొత్తంగా కూడా. ఆల్రైట్, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఈడీ ఆఫీస్ కి తీసుకెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్ రామ్దాస్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా చెప్పుకోవాలి. ఎందుకంటే 2.5 గంటల నుంచి మనం ఇదే అంశానికి సంబంధించి మినిట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేశాం. బాక్స్ లో మీరు చూస్తున్నారు ర్యాపిడ్ ఎస్ విజువల్స్ మీరు చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడ వాహనాలు చేరుకున్న పరిస్థితి. ఏ క్షణాన్నైనా ఈడీ ఆఫీస్ కి అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళబోతున్నారు. దీంతో అక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ బ్లాక్స్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి ఈడీ ఆఫీస్ కి వెళ్లే మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎస్ రామ్దాస్, 2 గంటలుగా ఈడీ అధికారులు విచారించారు. పకడ్బందీ విచారణ తర్వాత నేరుగా అరవింద్ కేజ్రీవాల్ అయితే అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈడీ అధికారుల వాహన శ్రేణి అక్కడ రెడీ